ఒక ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత అప్పుడు నేను మీకు ఇంకో దానికి పోతాను. దీని మీద నేను ఏం కాంట్రవర్సల్ ఉన్నాయే మాట్లాడదాం. అయితే ఆమె ఏదో కష్టంలో ఉండి ఆయన దగ్గరికి పోతుంది, ఇస్తుందని తెలిసి ఆమె పోయింది. పోతే దాన్ని వీడియోలో వేసుట్లా అది ఒకసారి బ్యాగ్ పోదా. రైట్. ఏడుంటారు మీరు? రెండుకుంటారా? ఇంటి వారు మీరు ఇదంతా తిరుమల మల్లయ్య గారు ఆ కార్యాలయంలో. ఇది 12,000 రూమ్ రెంట్ కట్టుకోవాలి, 8,000 సామాన్లు కొనుక్కోవాలి, 20,000 పంపించింది. ఓకేనా? ఓకేనా? ఇది జరిగింది, డబ్బు వేసిండ్రు, అన్నిట్లలో వచ్చిండ్రు మొత్తం. అయితే ఇదంతా రికార్డ్ అవుతుందా మీకు తెలియదు. ఇదంతా రికార్డ్ అవుతుందని పాపం ఆమెకు తెలియదు. ఇక దీనికంటే ముందు ఏం జరిగిందనో అది కూడా వినే ప్రయత్నం చేద్దాము. నేను ఇందులో వినిపిస్తా. సరే. వాళ్ళది ఇట్లా వీడియోస్ అన్ని ఇట్లా నాకు కొంచెం ఈ ప్రాబ్లమ్ లో ఉండి సార్ దగ్గరికి వెళ్తే కొంచెం మాకు హెల్ప్ చేసిండన్న. అంటే మా హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక నడుములో నొప్పితోనే డ్రైవింగ్ చేసి ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు దగ్గర నేను ఇది ఇందులో వినిపిస్తా, నా ఫోన్లో వినిపిస్తా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడింది అనేది కొంచెం క్లియర్గా మీరు వినే ప్రయత్నాలు చేయండి. అంటే ఒకళ్ళకు పేదరికంతో ఏ విధంగా ఆడుకుంటారు వీళ్ళు. వీడియోస్ అన్ని ఇట్లా నాకు కొంచెం ఈ ప్రాబ్లమ్ లో ఉండి సార్ దగ్గరికి వెళ్తే కొంచెం మాకు హెల్ప్ చేసిండన్న. హెల్ప్ చేసిండ్రు. అంటే మా హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక ఆయనకి నడుములో నొప్పితోనే డ్రైవింగ్ చేసి ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు దగ్గర ఇంటి రెంట్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టలేదు. ఎవరు హెల్ప్ చేశారు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండా మీకు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండు. ఓకే, హెల్ప్ చేసిండు. అది మొత్తము ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేసిండు అన్నమాట న్యూస్. ఎవరు? మీ ఓడా? ఇందాక చూసింది కదా ఇన్స్టాగ్రామ్లో, అది తీర్మాన్ మల్లయ్య అఫీషియల్ ఇన్స్టాగ్రామ్, అందులో అప్లోడ్ చేసిందని బాధపడుతుంది. తీర్మాన్ మల్లన్న వాళ్ళు అందరూ మమ్మల్ని అంటే పిల్లలు బయటికి వెళ్ళినా ఎవరైతే బయటికి వెళ్ళినా ఏదో
చీప్ గా చూస్తున్నట్టుగా అంత ఎట్లాగో మాట్లాడుకోవడాలు అట్లా మాట్లాడుకుంటున్నారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ ఎంతో మంది ఫోన్లు చేసి వాళ్ళని తిడుతున్నారంట, ఏమేమో చెప్తున్నారన్న. అందరికి తెలిసిపోయి అట్లా అట్లా ఎందుకు వెళ్ళి ఆడుకున్నారు బిచ్చపొల్లలాగా అది ఇది అని అంటే మాకు సహాయం బిచ్చపొల్ల లెక్కనే పదం సెకండ్ చేసే వాళ్ళు ఎవరు లేరన్నా. ఎంత ఇచ్చారమ్మా డబ్బులు? ఎంత ఇచ్చారు సారు? 20,000 అన్న. 20,000 ఇచ్చిన మీకు. ఎప్పుడు ఇచ్చినామా అది? మొన్న సండే రోజు అన్న. మొన్న సండే రోజు తిరుమల బలన సార్ మీకు 20,000 ఇచ్చిండు. దాని గురించి వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు పెట్టుకుంటే మీ వాళ్ళు తిడుతున్నారు, అంతేనా? అందరు అంటే చాలా మంది ఎంతో మంది అది అందరికి 1000 మందికి పోస్ట్ అవుతుంది అంట కదా. అందరు ముందట ఇజ్జత్ పోయినట్టు చేసేసినావు. మా ఆయన అన్నాడు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అంటే మన పరిస్థితి బాగాలేదు, మనకు సాయం చేసిన వాళ్ళ ఆయన వెళ్ళవద్దు వెళ్ళవద్దు అన్నట్టు. జాగ్రత్త అండి, వెళ్ళవద్దు అని అన్నట్ట. నా దగ్గర చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవి నేను చూపించుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేను దీన్ని కాంట్రవర్సీ చాలామంది ఇది బీసీ ఉద్యమం లెక్క భావిస్తున్నారు. సరే అట్నే ఉండండి. ఈమె భర్త మాత్రము నువ్వు వెళ్ళవద్దు అని మాత్రం చెప్పిందంట. ఓకేనా? నేను ఇంట్రడక్షన్ ఇచ్చిన తక్కింది నేను వేరే ఛానల్లో కూడా ఇది ఇంట్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో కూడా వచ్చింది, నేను అది వినిపిస్తున్నా. కాబట్టి ఎవరు లేరు కదా, నేను వెళ్ళి అడుగుతా అని చెప్పేసి నేను వెళ్ళినానన్నా. ఇది ఆయన మైండ్లో పెట్టుకోవచ్చు. నా పాయింట్ ఏందనంటే వాళ్ళ భర్త వెళ్ళొద్దు అన్నాడు. ఇది చాలామంది చూసిన తర్వాత ఆయన పరువు పోయిందని అనుకుందో ఏందో ఆఫీస్కి వెళ్ళిండు. మొత్తానికి ఏదో దాని తర్వాత పిక్చర్ ఏదో జరిగింది. ఇవన్నిటిపైన కూడా మల్లయ్య గారే మాట్లాడాలి. కానీ నువ్వు పేదరికాన్ని దేనికైనా కోసిపోతుంది. ఆయన ఈశ్వర చారి దేనికోసం మరణించిండు, బీసీ అదంతా నేను దానికి లోపడిపోతే చాలా తవ్వుతాను. నేను పేదరికంతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు లేదని నీ దగ్గరకు వచ్చిండ్రు, నువ్వు వీడియో తీసి ఈరోజు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మా ఇజ్జత్ మొత్తం తీసి పడేసినని చెప్తుంది ఆ బిడ్డ. ఏం చెప్తుంది? మా ఇజ్జత్ మొత్తం మా మీద లవ్ మ్యారేజ్ చేసుకుంటే 3 పిల్లలు ఉన్నా మొత్తం మా ఇజ్జత్ మొత్తం ఈరోజు తీసి పడేసిన చుట్టాలల్లా 1000 మంది చూస్తారంట కదన్న ఇన్స్టాగ్రామ్లో, మాకు తెలియదు అని చెప్పి ఆమె బాధపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి కూడా జరిగింది. నాకు మన తొలి వెలుగు రవి గారు చాలా దగ్గర మిత్రుడు. ఆయన తొలి వెలుగులోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఛానల్కు పోయాడు. ఈయన పెట్టే ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి పోతే అందరి ముందు చెక్ రాసి ఆయన 50,000 రూపాయలు ఇచ్చాడు. ఛానల్లో రికార్డ్ అయ్యేటట్టుగా. నేను అభ్యంతరం వ్యక్తం చేసిన. అరే పబ్లిక్లో నీకు లేవో అని అన్నాను, నువ్వు ఒక జర్నలిస్టువు, అట్లా పబ్లిక్లో తీసుకోవాల్సిన అవసరం నాకు వద్దన నాకు ఉన్నాయని ఇయ్యద్దా అక్కడ అంటే, ఇక ఆయనని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి నేను తీసుకున్నాను అంటే, ఒక సాటి మిత్రుడిని కూడా సహాయం చేసేది దేశమంతా చూసేటట్టుగా 50,000 చెక్ ఇచ్చి సంతకం ఇచ్చి ఏందన్నట్టు ఇది? ఈమెకి 20,000. ఈరోజు ఎవరిని వదిలిపెట్టాడు ఆయన, ఎవరిని వదిలిపెట్టాడు. ఆయన పబ్లిసిటీ కోసం, ఆయన దీనికోసం ఎవరినైనా కానీ వాడుకుంటాడు. ఇది ఎంత దౌర్భాగ్యం! ఇక వేరే అన్నీ అక్కడ మరణం గల కారణాలు పోలీసు వాళ్ళన్నీ కూడా ఏమేమి చేయాలో చేసుకుంటారు. కానీ పేదరికాన్ని మాత్రం హేళన చేసి, పేదరికాన్ని నువ్వు మార్కెట్ చేసుకొని, పేదరికంతో ఈరోజు నువ్వు చెలగాటం ఆడి, పేదరికాన్ని ఈరోజు నువ్వు పేదోళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తే అందరూ ఇలా చాలామంది చాలా తిరిగి సహాయం చేస్తారు. ఎవరు కూడా నీ లెక్క వీడియోలు తీసి అందులో పెట్టుకోరు. ఈరోజు మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, మేము హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈరోజు మేము మార్కెట్లో కొంచెం ఉన్నామని అంటే అది ఉన్నది మాకు, ఎందుకంటే దాన్ని మేము కాపాడుకుంటాం కాబట్టి. వీళ్ళు ఎవరు చెప్పరు, ఈ చెయ్యి దానం చేస్తే ఈ చెయ్యికి తెలియదు, అప్పుడు నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఇచ్చిన 20,000కు ఆ కుటుంబాన్ని మొత్తం రోడ్లపై నిలబెట్టినావు. ఆమె భర్త కూడా చెప్పినట్ట వద్దని. మరి ఇంటికి కట్టాలి, ఎట్లయినా పైసలు కావాలి కదా అని పిల్లల్ని తీసుకొని పోయింది. ఇచ్చినావు, ఇస్తే ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి వాళ్ళని మొత్తం అమ్ముతారా? ఈరోజు బీసీ బిడ్డలంటే నీకు అంత అలసా? ఈరోజు బీసీ అనంటే నేను బీసీల గురించే మాట్లాడుతాను. బీసీ అంటే నీకు అంత అలసా? నీకు బీసీలు అంటే నీకే, ఇప్పుడు బీసీ అయినా నీకే, బీసీ పాట నీకే. బీసీలు అంటే అంత వాళ్ళని బిచ్చగానం లెక్క మనం పదం వాడింది కదా, బిచ్చగానం లెక్క మమ్మల్ని చేసిండ్రు అని. ఈరోజు బిచ్చగానం లెక్క నువ్వు ఎందుకు ట్రీట్ చేస్తున్నావు వాళ్ళను? ఎవరు వచ్చినా కానీ వాళ్ళ పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చుకుంటా ఫోటోలు దిగి వీడియోలు దిగి అలా పెడతారా ఎవరన్నా?
వాళ్ళు మంచిగా బతికిన మొత్తం రోడ్డు పైన ఉన్న బెగ్గర్స్ అయితే కాదు కదా, వాళ్ళ పిల్లలను కూడా మాట్లాడుతున్నట్ట. ఈరోజు ఖచ్చితంగా నేను ఎవరన్నా ఉంటే మనం తలా 5,000 2,000 ఇచ్చి ఈమె తీసుకున్న పైసలు తిరుమల మల్లకి వాపస్ పంపుతాం. దయచేసి కామెంట్ చేయండి. నా తరపున నేను ఒక 5,000 ఇస్తా. మళ్ళీ ఎవరైనా ఏమైనా కాంట్రిబ్యూట్ చేసుకొని మనం అందరు తెలిసేటట్టుగానే ఆయన పైసలైనా పంపుదాం. ఆయన గూగుల్ పేలో ఆయనకి వేద్దాం. మల్లయ్య గారు మీ నంబర్ కింద మీ గూగుల్ పే పేటిఎం నంబర్ కింద SMS చేయండి, మీ డబ్బులు ఇచ్చేస్తాం. ఆమెకి ఇచ్చిన పైసలు మేము ఇస్తాం. వీళ్ళను మీరేం చేసే అవసరం లేదు. వీళ్ళను మనము వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైసలు. ఒకటి తిన్నారు అరగక ఈరోజు బంధు ప్రీతి కూడా తెగిపోయే పరిస్థితి. అంత పైసలు ఈరోజు వాళ్ళు తక్కిన వాళ్ళు సంపాదించారు. ఈరోజు దీంతో మీరు లింక్ చేసుకొని పోవచ్చు. నెంబర్ 1, ఈమె ఇల్లు కిరాయి కట్టాలి, పైసల కోసం మన మల్లయ్య గారి దగ్గర పోయిండ్రు. మల్లయ్య గారు ఈమెకు పైసలు ఇచ్చిండ్రు, ఇక్కడికి అయిపోయింది. దీన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిండ్రు. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ చుట్టాలు, ఎందుకంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ కాబట్టి అందరు చూసిండ్రు. అయ్యో పోయి వాడిని చేసుకున్నావా అని. లాస్ట్లో బిచ్చ బతుక అయిపోయింది. అదే ఏం బతుకే ఇది అని చెప్పి అందరు ఆయన ఉండొచ్చు అన్నారని చెప్తున్నాను. నేను ఆయనను పోయి అడుగుతా అన్న భర్త చెప్తే భర్త వద్దని చెప్పి ఆమె అన్నాడు. వద్దని పోయినావు, సూచన ఎక్కడి దాకా వచ్చిందో, ఇలా ఇజ్జత్ పోయిందని చెప్పేసి భర్త కొట్టాడు. భర్త మీద కూడా కొంచెం రాంగ్ ఇది నడిపిస్తూ ఉండు, రాంగ్ తీరుగా వార్త నడుపుతూ ఉన్నాడు. కాబట్టి నేను ఇక్కడ వరకు మాట్లాడుతున్నా. తక్కింది ఆయన పెట్రోల్ పోసుకుందా, కిరోసిన్ పోసుకుందా, కాలబెట్టుకుంది, వీడియోలు, సీసీ ఫుటేజ్లు, ఆ ఫుటేజ్లు ఏమైనా ఎప్పుడు లోపల అవన్నీ నాకు అవసరం లేదు ఇక్కడ వరకు. ఎందుకంటే దాని ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఐటమ్ లెక్క ఉంది కాబట్టి అట్నే ఉండండి. దాని గురించి నాకు అవసరం లేదు. దాని గురించి ఖచ్చితంగా బీసీలకు ఈసారి అయితే అన్యాయం జరిగింది, ఎస్సీలకు కూడా అన్యాయం జరిగింది, రిజర్వేషన్లకు ప్రతి సీట్ల కూడా అన్యాయం జరిగింది 101%. కానీ ఈరోజు నీవు బీసీ బిడ్డల పరువు ఎట్లా తీస్తావు? నువ్వు అర్థమైందా? బీసీ పిల్లల పరువులు ఎట్లా తీస్తావు? వీళ్ళని టార్గెట్ చేసుకొని ఈరోజు ఎందుకంత అవమానీయంగా నువ్వు వాళ్ళతో వ్యవహరించను? అమానీయమైన పద్ధతి లేకుండా ఎందుకు వ్యవహరించను? కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. నాకు చాలా కలిసి వేసింది. తిరుమల మల్లయ్య గారు దీనిపైన ఖచ్చితంగా మీరు సంజాయిషి ఇవ్వాలి. వీడియో ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు? నేను నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నేను దీన్ని చాలా గట్టిగా తీసుకోపోగలుగుతా. నేను చెప్తున్నాను కదా, బీసీ వాదం పైన నాకున్న గౌరవంతో, బీసీ ఉద్యమం పైన నాకున్న గౌరవంతో. కానీ అది దొంగల చేతిలో ఉన్నది. ఆ ఉద్యమం వాళ్ళ చేతులలో ఉండదు. ఏ విధంగా అయితే ఉద్యోగుల యొక్క లీడర్షిప్, ఉద్యోగుల యొక్క సమస్యల నాయకత్వం ఏ విధంగా దొంగల చేతి ఉందో, ప్రభుత్వం దొంగల చేతుల్లో ఉంది. బీసీ ఉద్యమము దొంగల చేతుల్లో ఉంది. వాళ్ళకు పేరు వేసుకున్నారు. కృష్ణ గారు చాలా బ్రహ్మాండ ఫైటర్. అసొంటోళ్ళ చేతులు ఉంటే అసలు ఇంత కంప్లైంట్ ఉండదు. ఆయన ఎప్పుడైనా ఫోటో తీసి ఆయన కూడా చాలామంది సాయం చేసి ఉంటారు. వాళ్ళు ఎవరికైనా ఫోటోలు పైసలు ఇచ్చిందా? వాళ్ళు ఎవరికైనా జాజుల సీనాను కూడా చాలామంది హెల్ప్ చేసి ఉంటాడు. ఆయన ఎక్కడైనా వీడియో తీసి ఫోటోలు పెట్టిందా? మరి చిల్లర కథలు నీకెందుకు చెప్పు? ఆయన కూడా ఏది సూర్యాపేట ఎమ్మెల్యే పోటీ చేశాడు, బీఎస్పీ, ఆయన పేరు జానకి. ఆయన కూడా చాలామందికి హెల్ప్ చేశాడు. ఆయన ఇట్నే వీడియోలు తీసి పోస్టర్లు తీసి పెట్టిండు. ఈరోజు ఎంత బాధపడుతుంది చెప్పండి. వాళ్ళ బిడ్డలను తీసుకొని వచ్చి మళ్ళీ నిన్న అక్కడ వాళ్ళతో పక్కన కూర్చోటి మళ్ళీ ఇంటర్వ్యూలు చేస్తున్నావు. ఆయన చచ్చిపోయింది కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ కాబట్టి ఏమైనా ఆదుకుంటాయో ప్రభుత్వ పరంగా అని చెప్పి చూసే పరిస్థితి. మొత్తాన్ని రాజకీయాల కోసం ఎంతకన్నా దిగజారుతావు, నీ పబ్లిసిటీ కోసం ఎంతమైనా దిగజారుతావు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడు. చూడు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కవిత 12,000 రూమ్ రెంట్ కట్టుకోండి, 8,000 సామాన్లు కొనుక్కొచ్చుకోండి, 20,000 పంపించింది. ఓకేనా? చెప్పండి. 10,000 हर महीने इन्वेस्ट करो. సరే ఓకే.